అనుకోని అవకాశంగా వచ్చిన దాన్ని హరిహరాద్వైతాన్ని ప్రతిపాదిస్తున్నటువంటి శ్రీ వైష్ణవ క్షేత్రం అహోబిల నారసింహుని గురించి అంటే నేను అనడం కాదు, అహోబిల క్షేత్రంలో నవనారసింహులలో ఇప్పుడే ఎవరితోనో చెప్తున్నాను, భార్గోటి నరసింహస్వామి అన్నాడు, భార్గవ నరసింహస్వామిని. ఆయన త్రినేత్రుడిలాగే కూర్చొని ఈ ముద్రలో పరమశివుడి ముద్రలో ఉంటాడు ఆయన. అది మూల విరాట్టు. మూడో నేత్రంతో ఉన్న అతన్ని రుద్రాంశగానే కొలుస్తారు అహోబిలలో. ఇంకో గొప్ప సంస్కారం ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్న ప్రజల వద్దకు పాలన ఇలాంటివన్నీ మా దగ్గర ఆ కాలంలోనే ఉన్నాయి. భగవంతుడు సంక్రాంతి ధనుర్మాస ఉత్సవం అయిపోతూనే నరసింహస్వామి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. ప్రహ్లాద ఉత్సవం బయలుదేరి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి నాకు తెలిసి ఒక 25-30 గ్రామాలు ఉన్నాయి, కుగ్రామాలు అవి. అక్కడ ఏ రకమైనటువంటి ఇంకా వాళ్ళ అన్అడల్టరేటెడ్గా ఉన్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళని ఈ సాంస్కృతిక విప్లవాలు ఇవన్నీ తాకలేదు వాళ్ళని, ఇంకా సంస్కారంతోనే ఉన్నారు వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళ ఇంటికి అక్కడ గద్దెలు ఉంటాయి. నాకు ఆ గద్దెల మీద వెళ్ళి స్వామివారిని ఏర్పాటు చేస్తారు ఎవరి ఇంటి ముందరో. ఆ ఊర్లో స్వామివారు ఏం చేసినప్పుడు ఎవరు మద్య మాంసాలు ముట్టుకోరు. ఆ ఊర్లలో ఆ గద్దె ఉంటుంది, వాళ్ళ ఇంటి ముందర దిగుతుంది. బ్రాహ్మడు ఉంటాడు వెనకాల, అతనికి సాహిత్యం ఇస్తారు. ఆయన వండుకొని తిన్న తర్వాత నెక్స్ట్ డే ఇంకో ఊరికి వెళ్తుంది. ఈ ఊరి నుంచి స్వామివారికి బయలుదేరి నెక్స్ట్ వేరే ఊరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పండగ జరుపుకుంటారు. ఆ 3 రోజులు ఎక్కడైతే ఉంటారో స్వామివారు అలా 3 నెలలు తిరుగుతాడు ఆయన. 2.5-3 నెలలు స్వామివారు ప్రతి ఏడాది. ఇది అనాదిగా కొన్ని వందల ఏళ్ల నుంచి వస్తున్న ఆచారం. ఇవాళ కొత్తగా తీసుకొచ్చి ఏం చేయలేదు. అందరికీ సౌలభ్యం ఉండాలన్న ఉద్దేశంతో తర్వాత ఇవాళ్ళకి కూడా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే నరసింహ జయంతి ఇది కరెక్ట్గా పుష్కరాలు అయిపోయే రోజు, ఆ రోజు నరసింహ జయంతి అయింది. ఆ మరుసటి రోజే అన్నమాచార్య జయంతి. నరసింహ జయంతి జరిగిన రోజు నరసింహ జయంతి ఆ ప్రాంతంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇప్పుడు ఆ అమ్మాయి పాడిన దాని లోపల చెంచుల అహోబలపు శ్రీనారసింహం, నారసింహుణ్ణి చెంచుల ఆయన యొక్క ఆస్తిగానే ఇప్పటికీ బ్రహ్మోత్సవాలు మొదలైనప్పుడు చెంచులక్ష్మి ఈయన వివాహం ఆడతాడు కనుక అక్కడి నుంచి చెంచులు బాణాలు వేసుకుంటూ అగ్నిబాణాలు వేసుకుంటూ వచ్చి వాళ్ళు వచ్చిన తర్వాత ఎదుర్కొన్న సన్నాహాలు అవుతాయి. అయిన తర్వాతే బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. అక్కడ ఇంతటి సౌలభ్యము. ఇంకొకటి సంగీతానికి నరసింహుడికి ఉన్న ఇది. అన్నమాచార్ల వారు మొట్టమొదటి అహోబిల మఠ పీఠాధిపతి శ్రీవన్ ఆదివన్ షటకోప యతీంద్ర మహాస్వామి వారి వద్ద నృసింహ మహామంత్ర దీక్ష తీసుకొని అక్కడ ఉపాసన చేసిన తర్వాతే అన్నమాచార్యులు వారిగా ఆయన యొక్క నిజస్వరూపం అప్పుడు బయటికి వచ్చింది. తర్వాత అక్కడి నుంచి తిరుపతికి వెళ్ళారు. అయితే చెప్పేది ఏమిటంటే అన్నమాచార్యుల వారు తిరుపతి మీద ఎన్ని రాశారో వెంకటేశ్వర స్వామి మీద అన్ని కీర్తనలు అహోబిలం మీద రాశారు. కాలక్రమేణా మనం కోల్పోయాం. ఇంకోటి చాలా విధిపూర్వకంగా రాశారు, ఇంకోటి మంత్రపూర్వకంగా రాశారు. ఇంకా గొప్పగా చెప్పాలంటే వేదాంత దేశికులు వీళ్ళందరూ తెలుగులో సంస్కృతంలో చెప్పినటువంటి ఎంతో పెద్ద కష్టమైనటువంటి గద్యాలు సంస్కృతంలో చెప్పినటువంటి గద్యాలు ఉన్నాయి. మాలాంటి వాళ్ళకి అవి తెలియవు. అలా దానికి తెలుగు సేతగా అది ఒక పార్ట్. అక్కడ చెంచులు వాడుకునేటటువంటి భాషను మళ్ళీ మన మామూలు తెలుగులో జోడించి దాన్ని అంటే 2 రకాలుగా అంటే ఒకటే కీర్తనలో
ఒక పదం అది, ఒక పదం ఇది, ఒక పదం అది, ఒక పదం ఇది. సంస్కృతం తెలుగు, సంస్కృతం తెలుగు వెళ్ళేటట్టుగా ఒకటి, తెలుగు తర్వాత అక్కడ వాళ్ళు మాట్లాడుకునేటటువంటి తెలుగులో మాట్లాడుకోవడం. ఇలాంటి కీర్తనలన్నీ ఆయన రచించి స్వామివారి ముందర పాడి. నరసింహస్వామికి ఇంకొకటి ఉందండి, ఇంకెక్కడ ప్రపంచంలో పాడుతున్న దేవుడు ఉండడు. ఒక్క ఛత్రవట నరసింహస్వామి మాత్రం, ఇద్దరు గంధర్వులు ఉంటారు, ఆహా ఓహో అనే గంధర్వులు, వాళ్ళ దగ్గర తాళం వేస్తూ పాడుతుంటారు. ఆయన మూల విరాట్ అది ఆయనది. ఇంతమంది ఇన్ని రకాలుగా మీకు హరిహరాద్వైతాన్ని కానీ ఇప్పటి సమాజ పరిస్థితులకు కానీ అనుగుణంగా అప్పుడెప్పుడో వాళ్ళు మొదలుపెట్టిన మహాయజ్ఞంలో ఇప్పటికీ ఆ ఆచారం కొనసాగుతూనే ఉంది. దానిలో భాగంగా మనం ఇవాళ్లే మనకు నరసింహ జయంతి, ఇవాళ్లే మనం నరసింహుడిని తలుచుకుంటూ ఏమిటో ఈయనతో వచ్చాడు పాడుతున్నాడు, ఈయనేం పాడుతాడో మనకు అర్థమయ్యదు. శంకరాభరణం సినిమా చూసిన వాళ్ళకి గుర్తుంటుంది, ఈయన పాటే కాదు మాట కూడా అర్థమై చావదు అని అనుకుంటూ ఉంటాం మనం. అలా అనుకోకుండా మేము ఎందుకు పాడుతున్నాం అలాగా, మీరెందుకు అలా వినాలి అనే దానికి మీతో పాడిస్తే అర్థమవుతుంది మీతో, అంతే కదా. మీకు వంట బాగుందంటే అయితే సో ఇంకో మీరు చేసి చూడండి ఎలా ఉంటుందో, ఎంత కష్టమో ఇవి చేయడం అని తెలుస్తుంది. అందుకని ఇవాళ మీ అందరూ సహకరిస్తే మీ అందరికీ ఇవాళ్లే సంగీతం మొదలవుతుంది. మీరందరూ అంటే ఆ ప్రక్రియ ఏమిటనేది మీకు అర్థం అవ్వాలి. అది ఎందుకంటే ఇది నాది అని తెలిసినప్పుడు దాని మీద ఉండే శ్రద్ధ వేరే. ఎవడో ఇచ్చాడు ఏదో పాడుతున్నాడు ఎక్కడో పోయాడంటే మనకేం తెలుస్తుంది అని, ఇది నాది నాయన ఇది నీది జాగ్రత్తగా పెట్టుకో అని. ఎప్పటికీ ఇది గర్వంగానే చెప్పుకోవాలి, సంగీతం తెలుగువాడి సొత్తు, మనం దాన్ని విస్మరించాము, అది ఖచ్చితం. ఇది నేనంటున్న మాట కాదండి. త్యాగరాజస్వామి వారు 1847లో దేహాన్ని త్యజిస్తే 1856-57 ప్రాంతాలకి తెలుగులో సంగీతం టెక్స్ట్ బుక్స్ వచ్చేసాయి ఆ కాలంలోనే మెడ్రాస్లో. దాన్నన్నిటినీ కాలక్రమేణా భూస్థాపితం చేసే ప్రయత్నం జరిగింది. నృసింహుడి దయ వల్లే అలాంటి మా లాంటి వాళ్ళ చేతికి దొరికి మళ్ళీ దాన్ని బయటికి తీసే పునరుద్ధరణ కార్యక్రమం మనం చేపడుతున్నాం. ఖచ్చితంగా చెప్పండి, తెలుగు వాళ్ళది సంగీతం, సంగీతం కోసమే పుట్టినది తెలుగు. తెలుగు తప్ప ఇంకొక భాష లేదు సంగీతానికి, ఇంకొక ఆప్షనే లేదు. తెలుగు మాత్రమే సంగీతానికి సరిపోతుంది. మీరు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా సరే, నేను మీకు త్యాగరాజస్వామి వారి తెలుగువారి కోసమే సంగీతం ఎందుకంటున్నారంటే, నరహరి రూపం ఆయనది, సగం మనిషి సగం సింహం. వేదాంత దేశికులు రాసినటువంటి కామాసికాష్టకంలో ఒక పదం అటు, ఒక పదం చాలా కటువుగా, ఇంకో పదం చాలా మెత్తగా మృదువుగా ఉంటుంది. త్యాగరాజస్వామి పాటలో కూడా తీసుకొచ్చారు అది. క్రూరదంష్ట్రాగ్నికణ ఘోర పంచాననం పారీణ శక్తజన పంచారణం వీర పంచారణం విజయ పంచారణం, ఒక్క ధ్రస్వం కూడా ఉండదు దానిలో. వీర పంచారణం విజయ పంచారణం పారీణ శక్తధర పంచారణం, 2 పదాలు. మొగము సింహము రూపు, మొగిమై మానిసి రూపు, అంటే ప్రకృతి వికృతి 2 భాషలు కలిపి వాడతాడు. మొగము సింహపు రూపు, మొగిమై మానిసి రూపు, జిగి తొడ మీదట శ్రీ మహాలక్ష్మి అంటాడు. మరి శ్రీ మహాలక్ష్మి అన్నట్టు ఇంకో కీర్తనలో లక్కిమమ్మ అంటాడు, మళ్ళీ ఇంకో పదంలో లక్ష్మీదేవిని. అందుకని నరహరి రూపం ఎలా సింహం మనిషి పోలిన రూపం ఉందో, సగం సింహం సగం మనిషిలాగా కీర్తనలలో కూడా అదేవిధంగా ఇవాళ మనకు నృసింహుని తలుచుకునే అవకాశం వచ్చింది. గత 18 ఏళ్ల నుంచి అహోబిలంలో ప్రతి స్వాతి నక్షత్రానికి, ఇక్కడ మఠంలో
అన్ని చోట్ల నా చేత స్వామివారు చేయించినటువంటి కీర్తనలే ఇప్పటికీ ప్రతి స్వాతి నక్షత్రానికి సాయంత్రం ప్రదోష వేళ స్వామివారికి నాద నిరాజం కైకర్యం ఉంది. ఇప్పుడు మా శిష్యురాలు ఈవిడ ఆధ్వర్యంలో కూడా అమెరికాలో ఇక్కడ కాకుండా ఖండాంతరాల్లో కూడా మేము ఇక్కడ ఉన్నా అక్కడ స్వాతి నక్షత్రానికి ఇక్కడి నుంచి పొద్దున్న లేచి ఆన్లైన్లో అందుకుంటాం అక్కడికి ఇప్పటి వరకు. అందుకని ఒక 2 కీర్తనలు పాడిన తర్వాత మీ అందరూ కూడా పాడే ప్రయత్నం చేద్దరు. కానీ మీరందరూ పాడడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు ఇక్కడ? మాకేం ప్రాబ్లం లేదు. మీరు బాగా పాడకపోతే మనం స్కూటర్ నడుపుతూ ఉంటే వెనకాల నుంచి ఎక్కువ పొగొచ్చింది అనుకోండి, కారు నడుపుతూ ఉంటే పొగొచ్చింది అనుకోండి, ఎవరికి ప్రాబ్లము? మన వెనకాల వచ్చేవాడికి ప్రాబ్లం, మనకు కాదు ప్రాబ్లం. మీరు బాగా పాడకపోతే వినేవాడికి ప్రాబ్లం, మీకెందుకు ప్రాబ్లము? అందుకని ధైర్యంగా పాడడమే. వెనక ముందుంటే వాడి బాధ, వినేవాడి కర్మ. అందుకని వాడిని తలుచుకొని పాడినప్పుడు బాగానే ఉంటుంది. మనందరం ఏం పాడతాం? వేదములే పాడతాం. ఈ వేదములే వచ్చా? సౌలభ్యం చూడండి. మా గురుగారు పాడుతూ వెళ్తుంటే నేను వచ్చి నాకు వచ్చా లేదో తెలిసేది కాదు, పాడుకొని వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు వీళ్ళని అడుక్కొని వీళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాత మేము పాడాలి. కలిధర్మం అంటే అది. ఈ రాగం మన సంప్రదాయంలో లేదు. దీన్ని చేసిన తర్వాత దీనికి పేరు యోగానంద, దీని పేరు యోగానంద అని పెట్టాం. నవనారసింహులలో నరసింహుడి ఒకనొక అవతారం పేరు యోగానందుడు. వాళ్ళకి జోగు, మనకు కాదు. శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణారివృశ్చిక జలాగ్నిభుజంగ రోగక్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే, హరయే గురవే నమస్తే. మరి మీ శృతి కనకం ఆడేచ్చు. వేదములే నీ నివాసమట విమల నారసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ. నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ. నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ. ఘోర పాతక నిర్హరణ కుటిల దైత్య దమన, ఘోర పాతక నిర్హరణ కుటిల దైత్య దమన. నారాయణ రమాధినాయక నగధర నరసింహ. ఘోర పాతక నిర్హరణ కుటిల దైత్య దమన. నారాయణ రమాధినాయక నగధర నరసింహ.
నీ రూపంబు ఇంతయంతయని నిజము తెలియరాదు. నీ రూపంబు ఇంతయంతయని నిజము తెలియరాదు. ఈ రీతి త్రివిక్రమాకృతి నేర్చితి నరసింహ. ఈ రీతి త్రివిక్రమాకృతి నేర్చితి నరసింహ. వేదములే నీ నివాసమట విమల నరసింహ. నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నరసింహ. గోవింద గుణగణరహిత కోటి సూర్య తేజ. గోవింద గుణగణరహిత కోటి సూర్య తేజ. శ్రీవల్లభ పురాణ పురుష శితనఖ నరసింహ. గోవింద గుణగణరహిత కోటి సూర్య తేజ. శ్రీవల్లభ పురాణ పురుష శితనఖ నరసింహ. దేవామిము బ్రహ్మాదులకును తెలియననవి కాదు. దేవామిము బ్రహ్మాదులకును తెలియననవి కాదు. భావించగ ప్రహ్లాదునెదుట వరగితి నరసింహ. భావించగ ప్రహ్లాదునెదుట వరగితి నరసింహ. వేదములే నీ నివాసమట విమల నరసింహ. నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నరసింహ. దాస కరికర సులభ తపన చంద్ర నేత్ర. దాస పరికర సులభ తపన చంద్ర నేత్ర. వాసవసుర ముఖముని సేవిత వందిత నరసింహ. దాస పరికర సులభ తపన చంద్ర నేత్ర. వాసవసుర ముఖముని సేవిత వందిత నరసింహ. భాసురముగ శ్రీ వెంకటగిరి బాయని దైవమవటుగాన. భాసురముగ శ్రీ వెంకటగిరి బాయని దైవమవటుగాన. ఓ సరకి పుడేగితి వీట్లను అహోబల నరసింహ. ఓ సరకి పుడేగితి వీట్లను అహోబల నరసింహ. వేదములే నీ నివాసమట విమల నరసింహ. నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నరసింహ. విమల నరసింహ. వీటి వరకు మనకి మరి ఏం చెప్తున్నాయి వీటి వరకు మనకి వీటి వరకు టైం ఉంది కదా.
మనం అడుగు 8 వరకు ఉందా? 8 కంటున్నాను. నవనరసింహ పాడు. నవనరసింహ నమో నమో, నవనరసింహ నమో నమో, భవనాశితీర అహో బల నారసింహ, నవనారసింహ నమో నమో, భవనాశితీర అహో బల నారసింహ, నవనారసింహ నమో నమో, భవనాశితీర అహో బల నారసింహ, నవనారసింహ నమో నమో. సతత ప్రతాప రౌద్ర జ్వాల నారసింహ, సతత ప్రతాప రౌద్ర జ్వాల నారసింహ, వితత వీరసింహ విదారణ, సతత ప్రతాప రౌద్ర జ్వాల నారసింహ, వితత వీరసింహ విదారణ, అతిశయ కరుణ యోగానంద నరసింహ, అతిశయ కరుణ యోగానంద నరసింహ, మతి శాంతపు కానుగుమాని నరసింహ, అతిశయ కరుణ యోగానంద నరసింహ, మతి శాంతపు కానుగుమాని నరసింహ, నవనారసింహ నమో నమో, భవనాశితీర అహో బల నారసింహ, నవనారసింహ నమో నమో. మరలి భీభత్సపు మట్టె మళ్ళ నరసింహ, మరలి భీభత్సపు మట్టె మళ్ళ నరసింహ, నరహరి భార్గోటి నారసింహ, మరలి భీభత్సపు మట్టె మళ్ళ నరసింహ, నరహరి భార్గోటి నారసింహ, పరిపూర్ణ శృంగార ప్రహ్లాద నరసింహ, పరిపూర్ణ శృంగార ప్రహ్లాద నరసింహ, సిరులనద్భుతపు లక్ష్మి నారసింహ, సిరులనద్భుతపు లక్ష్మి నారసింహ, నవనారసింహ నమో నమో, భవనాశితీర అహో బల నారసింహ, నవనారసింహ నమో 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 నమో. వదన భయానకపు వరాహ నారసింహ, వదన భయానకపు వరాహ నారసింహ, చదరని వైభవాల శ్రీ నరసింహ, వదన భయానకపు వరాహ నారసింహ, చదరని వైభవాల శ్రీ నరసింహ, అజన శ్రీ వెంకటేశ అందునిందు నిరవైతి, అజన శ్రీ వెంకటేశ అందునిందు నిరవైతి, 10,000 రూపముల బహునారసింహ, అదన శ్రీ వెంకటేశ అందునిందు నిరవైతి,
10,000 రూపముల బహునారసింహ నవనారసింహ నమో నమో భవనాశితీర అహో బలనారసింహ నవనారసింహ నమో 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 నమో. పాడతావా? ఏం పాడతావు? అది అందరికి ఎందుకు తెలుస్తుంది? మరి కింద పాడతావా? నగమ పడతావా? నగమ అంటావా? నీకు నగమ వచ్చా? రాదా? వచ్చావుగా? చెప్పలేదు. ఓకే. నగుమోముగనలేని నాజాలి తెలిసి 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 నన్ను బ్రోవగరాదా శ్రీ రఘువర 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 నగుమోముగనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగరాదా శ్రీ రఘువర నగుమోముగనలేని నాజాలి తెలిసి నగరాజధర ఓ నగరాజధర ఓ నగరాజధర ఓ నగరాజధర
ಧರನೀದು ಪರಿವಾರಮೆಲ್ಲ ಓ ನಗರಾಜ ಧರನೀದು ಪರಿವಾರಮೆಲ್ಲ ಓ ನಗರಾಜ ಧರನೀದು ಪರಿವಾರಮೆಲ್ಲ ಓ ನಗರಾಜ ಧರನೀದು ಪರಿವಾರಮೆಲ್ಲ ಹೋಗಿಬೋದನ చేసేవారలు ಕರೆ ಹೋಗಿಬೋದನ చేసేవారలు ಕರೆ ಹೋಗಿಬೋದನ చేసేవారలు ಕರೆ ఏటూలు దూరే నీనకుమో మూగనలేని నాజాని తెలిసి నన్ను బ్రోవగరాద శ్రీ రఘువర నను బ్రోవగరాద ఖగరాజు నీయారని వినివేగమే చలలేదో గగనానికి ఇలకు బహు దూరం బని నాడో గగనానికి ఇలకు బహు దూరం బని నాడో ఓ గగనానికి ఇలకు బహు దూరం బని నాడో జగమేలే జగమేలే పరమాత్మ ఎవరితో మురళిడుదు జగమేలే పరమాత్మ ఎవరితో మురళిడుదు జగమేలే పరమాత్మ ఎవరితో మురళిడుదు వగజూపకు తాళను నన్నేలు కోరా వగజూపకు తాళను నన్నేలు కోరా వగజూపకు తాళను నన్నేలు కోరా త్యాగరాజనుతని వగజూపకు తాళను నన్నేలు కోరా త్యాగరాజనుతని నగుమో గణలేని నాజాలి తెలిసి నను బ్రో
శ్రీ రఘువరన నను బ్రోవగ రాధా ఓకే పాడతాను నిరవ పాడదాము నిన్న నిరవ పాడనా నువ్వు పాడతావు సరే కాదు నీకు సగం పాడించి వాడదు కూడా పాడిద్దామని ఇప్పుడు కాదులే నువ్వు పాడతా అన్నపూర్ణ వచ్చా కొంచెం అన్నపూర్ణ విషయాలు అదే ట్రై చేయి పాడు పాడు ఇది అయిన తర్వాత పాడు అన్నపూర్ణే విశాలక్షి అన్నపూర్ణే విశాలక్షి అన్నపూర్ణే విశాలక్షి రక్ష అఖిల భువన సాక్షి కటాక్షి అన్నపూర్ణే విశాలక్షి రక్ష అఖిల భువన సాక్షి కటాక్షి అన్నపూర్ణే విశాలక్షి అఖిల భువన సాక్షి కటాక్షి అన్నపూర్ణే ఉన్నతగత ఉన్నతగత తీర విగారిణి ఉన్నతగత తీర విగారిణి ఉన్నతగత తీర విగారిణి ఉన్నతగత తీర విగారిణి ఓంకారిణి దురితారిణి వారిణి ఉన్నతగర్త తీర విగారిణి ఓంకారిణి దురితారిణి వారిణి పన్నగాభరణ రాజ్ఞి పురాణి పన్నగాభరణ రాజ్ఞి పురాణి పరమేశ్వర విశ్వేశ్వర వాసరి అన్నపూర్ణే పన్నగాభరణ రాజ్ఞి పురాణి పరమేశ్వర విశ్వేశ్వర వాసరి అన్నపూర్ణే విశాలాక్షి రక్ష అఖిల భువన సాక్షి కటాక్షి అన్నపూర్ణే పాయసాన్న పూరితమణిక్య పాయసాన్న పూరితమణిక్య పాత్ర హేమ దర్వీ విదిత కరే పాయసాన్న పూరితమణిక్య పాత్ర హేమ దర్వీ విదిత కరే కాయజాది రక్షణ విపులతరే కాయజాది రక్షణ విపులతరే కాయజాది రక్షణ నిపుణతరే కాంచనమయ భూషణాంబరధరే కాయజాది రక్షణ నిపుణతరే కాంచనమయ భూషణాంబరధరే తోయజాసనాది సేవితవరే తోయజాసనాది సేవితవరే తుంబురు నారదాదినుతవరే
ತೋಯಜಾಸನಾದಿ ಸೇವಿತವರೆ ತುಂಬುರು ನಾರದಾದಿನುತವರೆ ಪ್ರಯಾತೀತ ಮೋಕ್ಷ ಪ್ರದ ಚತುರೆ ತ್ರಿಪದ ಶೋಭಿತ ಗುರುಗುಹದಾತ್ರೆ ಅನ್ನ ಪೂರ್ಣೆ ತೋಯಜಾಸನಾದಿ ಸೇವಿತವರೆ ತುಂಬುರು ನಾರದಾದಿನುತವರೆ ಪ್ರಯಾತೀತ ಮೋಕ್ಷ ಪ್ರದ ಚತುರೆ ತ್ರಿಪದ ಶೋಭಿತ ಗುರುಗುಹದಾತೆ ಅನ್ನ ಪೂರ್ಣೆ ವಿಶಾಲಾಕ್ಷಿ ರಕ್ಷ ಅಖಿಲ ಭುವನ ಸಾಕ್ಷಿ ಕಟಾಕ್ಷಿ ಅನ್ನ ಪೂರ್ಣೆ ವಿಶಾಲಾಕ್ಷಿ మామసల వాడి తనకి కూడా ఎందరమని పాడాడా ఒకటి పాడి అది పాడతాం సదా విశ్వేశ్వరుడి మీద పాడాలి బృహదీశ్వర నీకు బృహదీశ్వర వచ్చా చెప్పానా బృహదీశ్వర మహాదేవ్ ఫస్ట్ మామసద పాడి అది పాడదాం అది చూసుకురాం సమయాభా ఇప్పుడు మా చేతుల్లో లేదు, ఎవరు ఏది అడిగితే అది పాడడమే. మా ఫార్మాట్ ఏమీ లేదు కనుక వాళ్ళు ఫస్ట్ అడిగేసాం. శివుడిది ఏం పాడాలి బాగుండదు అన్నమాట. శివ ఉండడానికి పడదా నోట్ ఉందా లిరిక్స్ మామసదా పాడుతో మామసదా పాడు. మనం ఇక్కడ వీలైనంత మంది వాగ్గేయకారులను కూడా తలుచుకుందాం. మహారాజా స్వాతి తిరునాళ్, పురందరదాసు, భక్తరామదాసు, ఎవరిని వీలైతే వాళ్ళని ఇంత లోపల ఎంతమందిని, ఎందరో మహానుభావులు కనుక అందరి వీలైనంత మందిని మనం తలుచుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. మామవసదా జననీ మామవసదా జననీ మహిషాసుర సూదనీ అంబ 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 మామవసదా జననీ. సోమబింబ మనోహర సోమబింబ మనోహర సోమబింబ మనోహర సోమబింబ మనోహర సుముఖీ సేవకాఖిల సోమబింబ మనోహర సుముఖీ సేవకాఖిల కామదాన కామదాన నీరత కటాక్ష విలాసిని కామదాన నీరత
కటాక్ష విలాసిని అంబ మామవ సదా జనని మహిషాసుర సూదని అంబ మామవ సదా జనని. కురు మే కుశలం సదా కురు మే కుశలం సదా కమలనాభ అనుజే కురు మే కుశలం సదా కమలనాభ అనుజే నిరవధి భవఖేద నివారణ నిరతే నిరవధి భవఖేద నివారణ నిరతే చారునోదనగన 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 సదృశారాజిత వేణి చారునోదనగన సదృశారాజిత వేణి దారుణ దరుజాళి దారుణ దరుజాళి తారణ పడు చరితే అంబ దారుణ దరుజాళి తారణ పడు చరితే అంబ మామవ సదా జనని మహిషాసుర సూదని అంబ మామవ సదా ఆగం. జనని